ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుని వైపు తిరుగు అన్న ఈ వీడియో సిరీస్ ద్వారా మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుని చూపినటువంటి కృపను బట్టి ఆయనకి స్తుతి చెల్లిస్తున్నాను. రండి, మనం ఈరోజు లూకా సువార్తలోని 19వ అధ్యాయం 9-10 వచనాల్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. యేసు ప్రభువారు ఈ భూమిపైన సంచరిస్తున్నప్పుడు ఆయన బోధలు వినడానికి, ఆయన ప్రసంగాలు వినడానికి, ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా ప్రజలు ఆయన వైపు వచ్చేవారు. ఆయన చూడడానికి అనేకులు వచ్చేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ అద్భుత కార్యములను, మహత్ కార్యములు గొప్పగా జరిగేవి. ఇవి అందరికీ తెలియడానికి చాలా రోజులు ఏం పట్టలేదు. అప్పుడు దీనిని తెలుసుకున్నటువంటి ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు ఎవరో చూడాలని అనుకున్నాడు. ఎందుకు ప్రజలు ఇంతగా ఈయన వెంట ఉంటున్నారు, ఎందుకు ఇంత జనసమూహము ఆయన్ని వెంబడిస్తున్నారు, ఆయన ఎవరో తెలుసుకోవాలి అని ఆశించాడు. ఇంతకీ ఈ జక్కయ్య అన్నవాడు ఒక సుంకరి, అంటే ట్యాక్స్ కలెక్టర్. అప్పుడు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రోమా ప్రభుత్వం వారు యూదుల యుద్ధ నుండి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వారిలోనే కొందరిని ఎన్నుకొని ఆ సుంకర్లుగా నియమించేటువంటి వారు. అయితే ఈ సుంకర్లను వారు నియమించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తూ, ఎక్కువగా లాక్కుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు. ప్రభుత్వం నియమించినటువంటి ఆ ట్యాక్స్ కంటే ఎక్కువగా వీరు కలెక్ట్ చేసేసి ఆ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి వారు. కొంత ప్రభుత్వానికి ఇచ్చేసి ఎక్కువ శాతం వీరే ఉంచుకొని అనేకులు ఈ జక్కయ్య లాగా ధనవంతులైనట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది ఈ జక్కయ్య అనేవాడు కూడా ఒక ధనవంతుడైనటువంటి సుంకరి అయినట్లుగా. అందువిషయమై ఈ యూదులకి సుంకర్లు అంటే చాలా చిన్న చూపు, సుంకర్లు అంటే అసహ్యపడేటువంటి వారు, వీరిని పాపులని, దుష్టులని ఆ సమాజంలో దూరంగా ఉంచేటువంటి వారు. వీరి జోలికి కానీ లేదంటే వీరి సహవాసం కానీ ఎవరు చేయడానికి ఇష్టపడేటువంటి వారు కాదు. ఆ సమయంలో ఈ జక్కయ్య అనేటువంటి వాడు ఈ యేసయ్య ఎవరు అనేటువంటి ఆ కుతూహలంతో, ఆ క్యూరియాసిటీతో ఆయన ఎవరో చూడాలి అని అనుకున్నాడు. అందుకు ఒక ప్లాన్ చేసి యేసయ్య ఏ దారిలో వస్తున్నాడో అది ముందుగా తెలుసుకొని ఆ దారికి అక్కడ వెళ్ళి నిలబడ్డాడు. అయితే తను పొట్టివాడు కావడం వల్ల ఒక మేడి చెట్టు ఎక్కి దానిపైన ఎక్కి నిలబడుకున్నాడు. ఆ జనసమూహంలో ఆయన్ని అలాగే చూడడం కుదరదనుకొని ఆ మేడి చెట్టు ఎక్కి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ సమయం రాని వచ్చింది. యేసు ప్రభువారు ఆ దారిలో గొప్ప సమూహం ద్వారా వస్తూ ఉన్నాడు. అతను చూసి, అబ్బా, ఈయన ఎవరు నాయన, ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉంది ఏంటి, ఇంతమంది ఈయనను వెంబడిస్తున్నాడు. అయితే మొత్తం మీద నేను ఆయన చూడగలిగాను అన్నటువంటి ఆ సంతృప్తితో అక్కడ ఉన్నాడు. అయితే అతనికి తెలియకుండానే అదే స్థలంలో వచ్చి ఆ చెట్టు కింద నిలబడినట్టు యేసయ్య అంటున్నాడు, జక్కయ్య, త్వరగా నువ్వు దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండవలసినటువంటి అవసరత ఉంది. దాన్ని విన్నటువంటి ఆ జక్కయ్యకి ఎంత సంతోషమో, త్వరగా ఆ చెట్టు దిగి అతను ఆయనను తన గృహానికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలా సంతోషపడి, అయ్యో ప్రభువా, నన్ను అందరూ పాపులని, అందరూ నన్ను దుర్మార్గుడని నన్ను దూరం పెడితే ప్రభువా, అయితే నువ్వు నా ఇంటికి రావాలనుకున్నావా? ఎంత గొప్ప దేవుడివి నువ్వు. కనుక ఇక మీదట నేను ఈ జీవితంలో ఇలాగే ఉండడానికి నాకు ఇష్టం లేదు. కనుక నేను నా పాపపు స్థితిని విడిచి నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను అని అనుకుని, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో బీదలకి నేను భాగం ఇస్తున్నాను. అంతేకాదు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ 4 అంతలు నేను ఇచ్చేస్తున్నాను ప్రభువా అని అతను యేసు ప్రభు ఎదుట పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు కూడా ఇక అబ్రహాము కుమారుడిగా ఇక మీద నువ్వు గుర్తింపబడతావు అని అతనికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఒకవేళ ప్రభుత్వం ద్వారానో ప్రజల ద్వారా ఏదో ఒక అధికారాన్ని పొందుకొని ఏదో ఒక స్థానంలో ఉన్నట్లయితే, లేదంటే ఏదో ఒక ఉద్యోగ రీతిగానో లేదా ఏదో ఒక వ్యాపార రీతిగానో ఏదో ఒక పొజిషన్లో, ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉండవచ్చేమో. అయితే ఆ స్థానాన్ని ఉపయోగించుకొని, ఆ పవర్ని ఉపయోగించుకొని అన్యాయంగా డబ్బు సంపాదిస్తామని, లేదంటే అక్రమంగా వచ్చేటువంటి సంపద కొరకు అక్రమ సంపాదనని సంపాదించవచ్చని ఎగబడుతున్నావా? అయితే ఇది సరికాదు నా ప్రియ సహోదరి, సహోదరులారా.
దేవునికి అది విరోధ కార్యము కనుక అటువంటి ఆ స్థితి నుంచి అక్రమంగా ఆ సంపాదన కొరకు ప్రాకులాడుకున్నట్లుగా ఆ స్థితిని విడిచిపెట్టాలని నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. అవును నా ప్రియ సహోదరులారా, ఇప్పుడే అవినీతి వల్ల ఈ దేశం ఎంతగా నష్టపోయిందో మీకు బాగా తెలుసు. ఒక చిన్న క్లర్క్ నుంచి ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికారుల వరకు, ప్రధానుల వరకు, మంత్రుల వరకు ఈ దేశం ఎంతగా కరప్ట్ అయిపోయిందో, ఎంతగా అవినీతి పాలైపోయిందో మీకు బాగా తెలుసు. నియమించిన దానికంటే ఎక్కువగా తీసుకుంటూ అనవసరంగా అనేకుల్ని ఇబ్బంది పెడుతూ, ఇదిగో ఈ చిన్న పని చేయాలంటే నువ్వు డబ్బు ఇస్తే తప్ప, నువ్వు లంచం ఇస్తే తప్ప ఈ కార్యం నీకు జరగదన్నట్లుగా హింసిస్తూ దోచుకుంటున్నటువంటి పరిస్థితులు మన దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ కోవలో నువ్వు ఉండకూడదు నా ప్రియ సహోదరుడా. అక్రమ సంపాదించేటువంటి ఆ కోవలో నువ్వు ఉండడానికి వీల్లేదు కనుక నీవు త్వరగా దేవుని వైపు తిరగాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నీకు వచ్చేటువంటి శాలరీ కాక, లేదంటే నీకు వచ్చేటువంటి జీతం కాక ఇంకా ఎక్కువగా కావాలని, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిద్దామని, ఇంకా ఎక్కువ సంపదను సంపాదించవచ్చని అక్రమమైనటువంటి దారిలో ఒకవేళ నీ దగ్గర ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు త్వరగా దేవుని వైపు తిరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను. అప్పుడు ఆ జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు. అయితే యేసయ్య అతని జీవితాన్ని మార్చాలనుకున్నాడు. కనుక ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని వైపు తిరగాలని, యేసు ప్రభువుని తెలుసుకోవాలని నువ్వు ఆశించినట్లయితే ఆయన నీ జీవితాన్ని మార్చి పరలోక స్థితికి, పరలోక రాజ్యంలో నివసించేటువంటి ఆ స్థానంలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన ఈరోజు ఇష్టపడుతున్నాడు. నీవు కూడా దేవుని వైపు తిరిగి ఆయనను రక్షకుడిగా అంగీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.